గోల్డ్, ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్. మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను. విశాఖ హార్బర్ లో ఒక్కసారిగా గ్యాస్ సిలిండర్ పేలటంతో తీవ్ర ప్రమాదం చోటు చేసుకుంది. ఈ ప్రమాదంలో ఇప్పటికే 5గురు మృతి చెందారు. ఇక్కడ ఉన్నటువంటి భయానక వాతావరణం చూస్తే ప్రతి ఒక్కరు తీవ్ర భయభ్రాంతులకు గురవుతున్న పరిస్థితి. ఎందుకంటే ప్రమాద స్థలంలోనే 2 చనిపోతే క్షతగాత్రులు తీవ్రంగా కాలినటువంటి గాయాలతో వారు పెట్టినటువంటి కేకలు విన్న వాళ్ళు కూడా ఇప్పటికీ అదిరిపోతున్నారు. అంటే వారి పరిస్థితి ఎంత దారుణంగా ఉందో. ట్రీట్మెంట్ పొందుతూ కూడా మరొక 3 చనిపోయారు. మొత్తం ఈ ప్రమాదంలో ఇప్పటికే 5 చనిపోయినట్లు తెలుస్తోంది. ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితులు కూడా మీరు చూస్తూ ఉన్నారు. సార్, ఏం జరిగింది అసలు? ఏ ప్రమాదానికి ప్రధాన కారణం ఏంటి? ఎన్ని గంటలకు మీకు ఇన్ఫర్మేషన్ వచ్చింది? 4:50 టైం సమయంలో వచ్చిందమ్మా మాకు రావడం. మేము వచ్చేసరికి ఇది బీభత్సం సృష్టించింది. ఆల్రెడీ ఈ బీభత్సం సృష్టించిన తర్వాత మాకు కాల్ చేశారు. మేము ఎన్నోసార్లు మా అధికారులు పెద్ద సార్లు అందరూ మాకు అవేర్నెస్ ప్రోగ్రామ్స్ పెట్టమంటారు. అవేర్నెస్ ప్రోగ్రామ్స్లో ఇలాంటివన్నీ చూపిస్తుంటాం. ఈ వంట గ్యాస్తోని చాలా ప్రమాదం, ఇది మన ఇంట్లో బాంబు పెట్టుకున్నట్టే అని మేము ఎన్నోసార్లు చెప్తుంటాం. కానీ ఇలాంటి వెల్డింగ్ షాపుల్లోని వాటిల్లోని మాకు కనిపిస్తుంటే మేము హెచ్చరిస్తుంటాం, ఇది కరెక్ట్ కాదయ్యా అని హెచ్చరించినా సరే ఎన్నిసార్లు మేము వచ్చేసరికి దాచేయడం అలాంటివి చేస్తుంటారు. అది కరెక్ట్ కాదు. ఇది సిలిండర్ వల్లే ఇది ఇంత పెద్ద ఆఘాతం జరిగింది. ఇది ఇప్పుడు ఇదే బిల్డింగ్లో కానీ జరిగితే చాలామంది చనిపోతారు. ఇప్పుడు ముక్కలు అయిపోయారు, పీసుగా మారిపోయారు మనుషులు. 3 గాయాలైంది. ఆల్రెడీ వాళ్ళకి పంపించాం, డెడ్ బాడీలను ఇప్పుడే పంపించాం. ఆల్రెడీ పీసులు అయిపోయారు. ఒక పీస్ అటువైపు అయిపోయింది, గోడ వెనక్కి వెళ్ళిపోయింది. ఆ పీస్ తీసుకొచ్చి మళ్ళీ ఇక్కడ తీసుకొచ్చి పెట్టాం. మీరు ఎప్పటికప్పుడు ఫైర్ డిపార్ట్మెంట్ నుంచి వారోత్సవాలు చేస్తూ ఉంటారు, అవేర్నెస్ క్యాంపెయిన్లు చేస్తూనే ఉంటారు. మీరే చెప్పారు ఇక్కడికి వచ్చినప్పటికీ జరగాల్సినటువంటి భయానక వాతావరణం మాకు కనిపించింది అని. ఇదే ఒక వాళ్ళ నివాస గృహాల్లో జరిగి ఉంటే కనుక దీన్ని ఊహించడం కూడా చాలా కష్టం. ఊహించడం అంటే ఇప్పుడు 4-5 ప్రాణాలే పోయింది అంటున్నాం. అక్కడ వందలాది ప్రాణాలు పోవడానికి ఆస్కారాలు ఉన్నాయి. బిల్డింగ్స్ కొలాప్స్ అయిపోద్ది. మనం నాయన మేము ప్రతి ఇంటికి వెళ్ళి మేము అపార్ట్మెంట్లలో కూడా మేము అవేర్నెస్ ప్రోగ్రామ్ కండక్ట్ చేస్తుంటాం. అలాగే పబ్లిక్ అవేర్నెస్, ఈ పబ్లిక్ని హోటల్స్ వాళ్ళకి వీళ్ళందరికీ పిలిచి మేము పబ్లిక్ అవేర్నెస్ కూడా పెడుతుంటాం. పెట్టినా సరే అప్పటికి ఆ రోజుకే వినడం, తర్వాత ఏమో మర్చిపోవడం, అలా చేస్తుంటారు మేడం. ఇది ఇలాంటి మాత్రం ఎన్నో షాపులకి ఎన్నోసార్లు చెప్పాం. ఈ సంఘటనే అదే కానీ ఒక అపార్ట్మెంట్లో జరిగింది అనుకోండి, అపార్ట్మెంట్లో జరిగితే ఎంతమంది చనిపోతారో అర్థం కాని విషయంగా మారిపోతుంది. ఇక్కడ వీళ్ళు వెల్డింగ్స్ చేస్తుంటారమ్మా, గ్యాస్ వెల్డింగ్ చేస్తారు. ఈ ఇది మత్స్యకారులది ఏదైనా బోట్స్ కానీ ఏదైనా ప్రాబ్లమ్స్ వస్తే వాళ్ళ కోసం ఈ వీళ్ళు వెల్డింగ్లు చేయడం అవి చేసి అక్కడ కూడా చేస్తారన్నమాట. డైరెక్ట్ బోర్డు మీద చేయలేరు కాబట్టి ఇక్కడికి వచ్చి చేయించుకొని అక్కడ మళ్ళీ అతికిస్తుంటారు అన్నమాట. దీనికోసం ఇవి పెట్టారు ఇక్కడ ఈ షాపు. సుమారు ఎన్ని గంటల పాటు మీరు రెస్క్యూ చేసి ఈ పరిస్థితికైనా వచ్చింది? మీరు వచ్చినప్పుడు మేము వచ్చేటప్పటికి బీభత్సంగా ఉంది. పీసెస్ అయిపోయి ఉన్నారు. ఆ పీసెస్లన్నీ కట్టగట్టి ఆ రోడ్డు మీద పెట్టిన తర్వాత అంబులెన్స్ పిలిపించి సిలిండర్ ఒకటేమో మొత్తం అంటే దాంట్లోని కన్నం అయిపోయింది. గ్యాస్ అది కూడా పేలింది అనుకోండి, ఇంకా బీభత్సం సృష్టించేస్తుంది. చాలా బీభత్సం అయిపోయింది. 2 అయితే ఒకదానికే తట్టుకోవాలి. పీస్ అది కూడా ఎక్కడికి వెళ్ళిపోయిందో, ఏ ఇంటి మీద వెళ్ళిపోయిందో మనకి ఇప్పటికి ప్రస్తుతానికి మనకు తెలియదు. ఒక్క పీస్ మాత్రమే దొరికింది. ఆ ఒక్క పీస్ మాత్రం దొరికింది. ఇంకా తదిమా పీసులు ఎటువైపు వెళ్ళిపోయిందో, ఏ ఇంటి వైపు వెళ్ళిపోయిందో ఎవరికి నష్టం ఉందో ఈ చుట్టుపక్కల వాళ్ళకి ఇంకా తెలుసో తెలీదో. 97లో HPCLలో చూశాను ఇలాంటి సంఘటన. పీసులుగా గోడలకు అంటుకుపోయి ఉన్న పీసుల్ని మేము అవన్నీ సెట్ చేసి ఎవరెవరిదో తెలియదు. అలాంటి సంఘటన కూడా నేను ఫేస్ చేశాను. ఇప్పుడు ఇలాంటి సంఘటన మళ్ళీ చెక్కుడు బిల్డింగ్ ఉంది కదా, అక్కడ కూడా అలాగే దీపావళి సామాన్లు వాళ్ళు అమ్ముకునేవారు. వాళ్ళేమో వంట చేస్తూ ఆయనేమో దీపావళి సామాన్లు కూరుతూ వెళ్ళి ఏం చేశాడు, గ్యాస్ ఆన్ చేశాడు టీకి. అప్పుడు చెక్కుడు బిల్డింగ్ రాయి దగ్గర అక్కడ కూడా అలాగే సంఘటన జరిగింది. ఇక్కడ అక్కైపాలెంలో ఇది భారీ ప్రమాదం. విశాఖపట్నంలో ఇది ఒక భారీ ప్రమాదం అని మేము తెలియపరుస్తున్నాం. ఇలాంటివి జరిగినప్పుడు మనం వచ్చి చూపించడమే కాదు, ఇకపై ఇలాంటి జరగకుండా ఉండాలంటే ఆ సీరియస్నెస్ ఎన్నోసార్లు అమ్మ, ఒక్కసారి కాదు. మనం ఫైర్ విషయాల్లోనే మేము చెప్పము. ప్రతిరోజు మాకు బుధవారం అవేర్నెస్ ప్రోగ్రామ్ అని ఉంటుంది. ఒక్క చోట కాదు, అన్ని చోట్లకి స్కూళ్ళకి కూడా చిన్న పిల్లలకు కూడా అవేర్నెస్ చేస్తుంటాము. చిన్న పిల్లలకు కూడా అవేర్నెస్ చేస్తుంటాం. ప్రమాదానికి అంటే వంట గ్యాస్కు ఉపయోగించింది, అలాంటి విషయాలకి ఉపయోగించకూడదు. దానివల్లే ఈ పెద్ద ప్రమాదం జరగడానికి కారణం జరిగింది. అది మేడం.
స్టేషన్ ఫైర్ ఆఫీసర్ రమణ గారు కూడా తీవ్ర ఆవేదనతో చెప్తున్న మాట ఏంటంటే అప్పుడెప్పుడో గతంలో చాలా ఏళ్ల క్రితం జరిగినటువంటి ప్రమాదాలు తీరు చూసాం. ఇప్పుడు అలాంటి భయానక వాతావరణం అయితే ఇక్కడ మళ్ళీ కనపడుతోంది. ఒక్కసారి ఆ జనాల్ని చూస్తుంటే ఈ భారీ పేలుడు శబ్దానికి ఎక్కడెక్కడో పరిసర ప్రాంతాల నుంచి కూడా పెద్ద ఎత్తున జనాభా వచ్చినటువంటి పరిస్థితులు కనపడుతోంది. ఎందుకంటే ఇలా ఈ గ్యాస్ సిలిండర్ ఏదైతే వంటకి ఉపయోగించేటటువంటి గ్యాస్ సిలిండర్లు ఇలా వీళ్ళు కమర్షియల్ ఆస్పెక్ట్లో జరుగుతున్నటువంటి వర్క్స్కి వెల్డింగ్ వర్క్స్కి ఉపయోగించడం వల్ల మేమైతే రైడ్ చేసినప్పుడు వీళ్ళు దాచిపెడతారు. కానీ ఇప్పుడు ప్రమాదం జరిగిన తీరు చూస్తుంటేనే చాలా బాధ అనిపిస్తోంది. ఎందుకంటే తునాతునకలైపోయినటువంటి పరిస్థితి. ఎంతమంది ఇందులో చనిపోయారో చెప్పడానికి కూడా కొంతమంది వ్యక్తుల శరీర భాగాలైతే ఎగిరిపడ్డాయి అని చెప్తున్నారు. ఇప్పుడు ఫైర్ ఆఫీసర్ ఐ డ్రీమ్తో మాట్లాడుతూ లైవ్లోనే ఇది బొటనవేలు, ఇది ఇంకొక శరీర భాగాలు ముక్కలుగా ఎగిరిపడ్డాయి. ఇక్కడ మీకు కనిపిస్తోంది ఈ వాల్ బ్యాక్ సైడ్ ఒక శరీర భాగం ఎగిరి పడితే దాన్ని వెతికి తీసుకొచ్చిన పరిస్థితి. అంత ఘోరంగా అంత దారుణంగా ఈ ప్రమాదం జరిగింది అని చెప్తున్నారు. ఇప్పటికైనా ఇలాంటి ప్రమాదాలు ఆగాలి అంటే ఖచ్చితంగా ప్రతి ఒక్కరూ ఒక అవేర్నెస్ కలిగి ఉండాలి. ఎందుకంటే ప్రమాదం అనేటప్పటికీ అక్కడ ఎంతమంది ప్రజలు ప్రాణాలు పోగొట్టుకోవాల్సిన పరిస్థితి. ఇప్పుడు ఫైర్ ఆఫీసరే చెప్తున్నారు ఇదే ప్రమాదం చుట్టూ ఉన్న జనావాసాల మధ్య జరిగితే వందలాదిగా మనుషుల ప్రాణాలు పోవడానికి కూడా అవకాశం ఉంటుంది. అలాంటిది ఇక్కడ హార్బర్కి సంబంధించినటువంటి బోట్స్ ఏవైతే ఉంటాయో వాటి వెల్డింగ్ వర్క్స్ ఇక్కడ జరుగుతూ ఉంటాయి. సో వంటకి ఉపయోగించే గ్యాస్ సిలిండర్లు ఇక్కడ ఉపయోగించడం అనేది ప్రమాదానికి పెద్ద కారణంగా తెలుస్తోంది. ఆల్రెడీ ఒక సిలిండర్ అయితే పూర్తిగా బ్లాస్ట్ అయింది. ఇంకొక సిలిండర్ కూడా బ్లాస్ట్ అయితే మాత్రం ఈ ప్రమాద తీవ్రత మరింత ఎక్కువగా ఉండేది అంటున్నారు. అలానే ఈ ప్రమాదంలో చిక్కుకొని తీవ్రమైన కాలిన గాయాలతో వారు పెట్టినటువంటి కేకలు, వాళ్ళు నడుచుకుంటూ కొంతమంది మమ్మల్ని కాపాడండి అంటూ ఆ మంటలు తట్టుకోలేక పెట్టినటువంటి కేకలు ప్రతి ఒక్కరిని తీవ్రంగా కలిసివేస్తున్నాయి అని చెప్పాలి. ఏదేమైనా హార్బర్లో ఈ ప్రమాదం ఒక్కసారిగా విశాఖపట్నాన్ని ఉలికిపాటుకు గురి చేస్తుందని చెప్పొచ్చు. క్షతగాత్రుల పరిస్థితి మరింత దయనీయంగా ఉంది. ట్రీట్మెంట్కి కూడా సహకరించే పరిస్థితి లేనట్టుగా అంత ఇంజూరియస్ కనపడుతున్నాయి. కాలినటువంటి గాయాలు ఇక్కడ మీరు ఒక్కసారి అబ్జర్వ్ చేస్తే మొత్తం చెక్కలు కాదు కదా, గోడలు కూడా మొత్తం ముక్కలైపోయినటువంటి పరిస్థితి. మరి మనిషి శరీరం ఎంత సెన్సిటివ్గా ఉంటుందో మనకు తెలుసు. ఈ ప్రమాద తీవ్రత, ఇక్కడ ఉన్నటువంటి భయానక వాతావరణ పరిస్థితులు చూస్తేనే ఈ ప్రమాదంలో చిక్కుకున్న వారి పరిస్థితి ఎలా ఉందో మనం అంచనా వేయొచ్చు. సో భారీగా ఫైర్ సిబ్బంది కూడా ఇమీడియట్గా ఇక్కడికి చేరుకొని గంటల కొద్ది రెస్క్యూ చేసి ఇక్కడైతే కనుక పరిస్థితిని చక్కదిద్దారు. క్షతగాత్రులను అయితే కేజీహెచ్కి ఇమీడియట్గా తరలించడం కూడా జరిగింది. బట్ ఈ ప్రమాదంతో ఒక్కసారిగా హార్బర్ పరిసర ప్రాంతాల నుంచి అయితే జనాభా పెద్ద ఎత్తున ఇక్కడికి చేరుకుని ఇలాంటి ప్రమాదాన్ని మేము ఎప్పుడు కూడా చూడలేదు, కళ్ళెదుటే ఇంకా ఆ భయానక పరిస్థితులు మాకు కనిపిస్తున్నాయి అంటున్నారు. సో జిల్లా యంత్రాంగం కూడా ఒక్కొక్కరుగా ముందుకు వస్తూ ప్రమాదం జరగటానికి కారణాలు ఏంటి, ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితి ఏంటి అనేది కూడా మనకి పరిశీలిస్తున్నటువంటి దృశ్యాలు మీరు ఐ డ్రీమ్ మీడియా ఛానల్ పైన చూస్తూ ఉన్నారు. ఇక్కడ ఒక్కసారి అవేర్నెస్ అనేది ఖచ్చితంగా అవసరం. ఇక్కడ ప్రమాదం జరిగినటువంటి ప్లేస్లు మీరు ఒక్కసారి అబ్జర్వ్ చేస్తే కనుక తీవ్ర భయానక వాతావరణం ఇక్కడ కనపడతా ఉంది. సో ఇమీడియట్గా మేమైతే ఇక్కడికి ప్రమాదం జరిగినప్పుడు ఆ శబ్దానికి పరుగులు పెట్టి వచ్చాం మేడం అని చెప్తున్నారు కొంతమంది యువకులు. ఎందుకంటే హార్బర్లో ఇక్కడ బోట్లకు సంబంధించినటువంటి వర్క్స్ జరుగుతూ ఉంటాయి. సో గ్యాస్ కట్టర్ ఈ వర్క్స్ జరుగుతున్న టైంలోనే వంట గ్యాస్కి వినియోగించేటటువంటి సిలిండర్లు ఇక్కడ ఉపయోగిస్తున్నారు. దానివల్ల ప్రమాద తీవ్రత చాలా ఎక్కువగా జరిగింది అని కూడా చెప్పుకోవచ్చు. సో ఇక్కడ మొట్టమొదటిగా ప్రమాదం జరిగినప్పుడు పరిస్థితి ఏంటి, ఇక్కడ ఎలాంటి వర్క్స్ జరుగుతాయి, ఆ సమయంలో ఎంతమంది వర్క్ చేస్తున్నారు, ఈ డీటెయిల్స్ అన్ని తెలుసుకుందాం. సో ఇక్కడ మీరు హార్బర్లో ఉంటారు కదా, వచ్చినప్పటికీ మీకు ఎలాంటి సౌండ్స్ వినిపించాయి? అంటే దీన్ని బొక్క వీధి అంటారు. ఈ వీధిని ఆనుకుని మా వీధి పక్కన ఉంటుంది కొత్త అగ్రహారం స్కీమ్ బిల్డింగ్ అని. ఒక్కసారిగా చాలా బేవచ్చమైన సౌండ్ వచ్చింది. దండం అనగానే మొత్తం పక్షులతో సహా అన్నీ కూడా కదిలే. అంటే ఏమైంది అనుకుని ఉటావుటినా అక్కడి నుంచి బండి వేసుకుని ఇక్కడ మాకు 2 నిమిషాలు నాకు ఉటావుటినా బండి వేసుకుని వచ్చాను. బాంబ్ బ్లాస్ట్ టైపు. నేను బండి అయితే మాత్రం దగ్గర అక్కడ ఉన్న సెంటర్లో ఆపేసాను. ఇక్కడ వరకు వస్తే ఇంకో గ్యాస్ లీక్ అవుతుంది అని చెప్పాను. కానీ ఎటుపక్క జనాభా అటుపక్క వరగడుతున్నాను. ఈలోపు చూడబోసరికి ఒక పర్సన్ ఆ పక్క షాప్ ఓనరు రమణ అనే ఆ వ్యక్తి, అతను ఇక్కడ షాప్ అయితే ఈ బ్లాస్ట్కి అతను అక్కడ తుల్లాడు, అంటే అక్కడ పడిపోయాడు. మొత్తం అతను బాడీ అంతా స్కిన్లెస్ అయిపోయింది ఫుల్ బాడీ. మెల్లిగా ఇబ్బంది మీద అతను లెగిచి
చాలా ఇబ్బంది మీద లేచి అతను ఒక్కడే మాత్రమే మేము అంబులెన్స్లో పెట్టడం జరిగింది. ఇంకా మిగతా ఇద్దరు మాత్రం మేము రాబోసరికి ఒక అతను కొన ఊపిరితో పడిపోయి ఇక్కడ ఉన్నాడు, ఈ స్పాట్లో ఉన్నాడు. ఇంకో వ్యక్తి మాత్రం ఆన్ ద స్పాట్లో చనిపోయాడు. ఇంకొక వ్యక్తి మాత్రమే స్పాట్ పాట్లుగా, అంటే బాడీ స్పాట్ పాట్లుగా ఎటుకే విభజించాయి. హ్యాండ్ ఒక పక్క, హెడ్ ఒక పక్క, ఒక కాలు అంటే ఒక తొడ ఒక పక్క, పీసులుగా అంటే కండలుగా ఒక 4 సెట్లు 5 సెట్లుగా ముక్కలు అయిపోయిన బాడీ ఒకటి ఈ గోడ అవతల వైపు పడిపోయింది, కట్ అయిపోయి పడిపోయింది. దాన్ని తీసుకొచ్చి ఇక్కడ పెట్టి ఇప్పుడు పంపించారు అంబులెన్స్. ఇక్కడ ఏ వర్క్స్ జరుగుతూ ఉంటాయి మామూలుగా మనం ఒకసారి అబ్జర్వ్ చేస్తే కనుక ఇక్కడ ఎలాంటి వర్క్స్ జరుగుతుంటాయి? రెగ్యులర్ గా మీరు చూస్తూ ఉంటారు కదా. ఇక్కడ మాకైతే మా హార్బర్కి సంబంధించి బోట్లకు సంబంధించిన ఇంచీలు లేదా ఇలాంటి బల్లలు, ఇలాంటి ఐరన్ అంటే ఓల్డ్ ఏరియానికి బోటు గుద్దుకున్నప్పుడు అంటే చెక్క విరిగిపోకుండా దానికి సపోర్ట్గా వీటిని ఇక్కడ రెడీ చేసుకుంటారు అనమాట. బోట్ ఓనర్లు రెడీ చేసుకుని వీటిని బోట్లకి పంపించడం. ఇక్కడి నుంచి ఇలాంటి షాపులు ఈ ఏరియాలో దగ్గర ఒక 5-6 షాపులు ఉంటాయి, పెద్ద షాపులు ఉంటాయి. ఇవి ఏంటంటే ఎక్కువగా ఇక్కడ పనులు వెల్డింగ్లు, గ్యాస్ కటింగు ఇలాంటి పనులు జరుగుతుంటాయి. హోల్ సైడ్ ఇలాంటి వర్క్స్ ఇక్కడ జరుగుతుంటాయి. మినిమం ఇక్కడ ఓడుతున్న సిలిండర్ ఎక్కువ, ఈ సిలిండర్స్ యూజ్ చేస్తుంటారు. అలాగే కట్టర్స్ ఉంటాయి, ఇలాంటి ఓడుతుంటారు, ఆ కట్టర్స్ ఉంటాయి. ఏవైనా ఇలా ప్లేట్లు కట్ చేయాలంటే ఆ మిషన్స్ ఇవన్నీ యూజ్ చేస్తుంటారు. గ్రైండింగ్ మిషన్లు ఇవన్నీ యూజ్ చేస్తుంటారు. మరి ప్రమాదం ఎలా జరిగింది అయితే మాత్రం జరిగినట్టు ఎవరికి తెలియదు. వితిన్ సెకండ్లో మొత్తం చల్లా చిదిరైపోయారు అందరూ. వితిన్ సెకండ్ అంటే ఏ మనిషి ఏ టైంకి చనిపోయాడు కూడా తెలియదు. అలాగైపోయింది ఈ ప్రమాదం మాత్రం. ఎవరు పోల్చుకున్నట్టుగా అయిపోయింది. కొంతమంది బాగా శరీరం అంతా కాలిపోయి ఇలా నడుస్తూ కూడా కనిపించారు. సో మనకి మీరు పంపించిన విజువల్స్ లో కూడా అసలు వాళ్ళ పరిస్థితి ఏంటి? ఆ మంటకి గానీ మొత్తం ముక్కలు ఊడిపోయి. అందులో మాత్రం ఒక పర్సన్ అయితే మాత్రం మన అంబులెన్స్ కేజీజీ పట్టుకెళ్తుండగా దారిలోనే అతను చనిపోయారంటే. ఆల్రెడీ మన న్యూస్లో ఇప్పుడే వెంటనే అప్డేట్లు వేశారు. ఇప్పుడు అతను స్పాట్లో చనిపోయి వెళ్తుండగా ఇంకో అతన్ని ఇక్కడ ఉంటుండగా కొనాపురతో పాపం అతన్ని శ్వాస ఆడుతుంది. అంబులెన్స్ వచ్చేలోపే అతను చనిపోయాడు. చాలా బాధాకరం విషయం. ఇక్కడ గణేష్ అంట కదా ఓనర్, ఆయన కూడా చనిపోయారు అంటున్నారు. ఆయన కూడా చనిపోయారు. రెగ్యులర్ గా ఈ షాప్స్ లో వర్క్ చేయడానికి ఎంతమంది ఉంటారు స్టాఫ్? మాక్సిమం ఒక 7 మెంబర్స్ నుంచి ఒక 5 మెంబర్స్. 7 మెంబర్స్ కంటిన్యూస్ డ్యూటీకి రారు. ఒక 5 మెంబర్స్ వచ్చారనుకో 2 సెలవు పెట్టడం, ఒక 2 వచ్చారనుకో 3 సెలవు పెట్టడం, అలాగే అడ్జస్ట్ చేసుకొని ఇక్కడ వర్క్ చేసుకుంటారు. ఈ పక్కన ఆనుకున్న షాపులు ఏంటంటే ఒకటి పాన్ షాపు, రవణ అంటే ఇప్పుడు అక్కడికి బాడీని అక్కడ తుల్లిందని చెప్పాం కదా. పాన్ షాప్ అతను ఆ పక్కన చైర్ వేసుకుని కూర్చుంటాడు అతను ఎప్పుడు. అలా ఆ వ్యక్తి కూడా ఈరోజు అకస్మాత్తుగా లేదు. కానీ ఈ షాపులతో ఆనుకొని ఉంటుంది అతని షాప్. అదిగో మూడో షాపు. మొత్తం ఇక్కడ నుంచి ఈ లైన్లో 1, 2, 3, 4, 5 మొత్తం 4 షాపులు ఎగిరిపోయాయి. 1, 2, 3, 4 అలాగా 4 షాపులు ఉండిపోయాయి. అతను ఎప్పుడు కూడా అక్కడే ఉంటాడండి అతని షాపు. అతను వర్క్ ఏంటి ఐరన్ కొంటుంటాడు అనమాట. ఐరన్ పర్చేస్ చేస్తుంటాడు. ఐరన్ ఎవరైనా తెస్తే దాన్ని కాటా వెయిట్ చేసుకొని దాని రేట్ డబ్బులు ఇవ్వడం చేయడం అతను డ్యూటీ అతనిది. ఈ పక్క షాప్ ఏమో అది పాన్ షాపు. ఆ పక్కదేమో ఇది మనకి చివరిది ఇది ఫైవేర్, బోర్డుకి ఫైవేర్ కానీ ఏదైనా మరామతులు కానీ చేసే షాప్ ఇది. ఇదేమో మన ఇప్పుడు ప్రజెంట్ ఇప్పుడు మనకు జరిగింది కదా బోటికి సంబంధించిన వెల్డింగ్ గ్యాస్ కటింగ్ కానీ ఇంకా ఇతర ఏవైనా బోటికి సంబంధించిన ఏ సామాన్లు అయినా సరే ఇక్కడ నుంచి వాళ్ళు ఓనర్స్ అనేవారు ఎక్స్పోర్ట్ చేసుకోవడం చేస్తుంటారు. కానీ సంఘటన అయితే మాత్రం వితిన్ సెకండ్లో అసలు ఏ మనిషి ఎవరో గుర్తుపట్టలేనంతగా జరిగింది. ఇక్కడ స్థానికంగా ఉన్న వాళ్ళు ప్రమాదం జరిగినటువంటి తీరును వివరిస్తుంటేనే వినటానికి వణుకు పుడుతోంది. ఎందుకంటే ఇలాంటిది హార్బర్ హిస్టరీలోనే కాదు, విశాఖలో కూడా ఇలాంటి భారీ ప్రమాదాలు జరగలేదు. ఇక్కడ ఉన్నటువంటి ఈ కంప్లీట్గా 5 షాప్స్కి సంబంధించి మొత్తం కూడా ఏది కూడా అసలు చెల్లాచెదురైపోయింది.
ఈ ప్రమాదంలో ఆ బడ్డీకి సంబంధించినటువంటి ఓనర్ రమణ అనే వ్యక్తి ఎప్పుడూ రెగ్యులర్గా బయటే కూర్చుంటాడు. అలాంటి వ్యక్తి శరీర భాగాలు అవతల వైపు ఎగిరి పడ్డాయి అంటే ఎంత ప్రమాద తీవ్రత ఏ స్థాయిలో ఉందో కూడా మనం ఆలోచించవచ్చు. సో రెగ్యులర్గా ఇలాంటి గ్యాస్ సిలిండర్లు కావచ్చు, బోట్కి సంబంధించినటువంటి వర్క్స్ ఇక్కడ జరుగుతూ ఉంటాయి. కానీ శరీర భాగాలు ఎగిరి పడ్డం, ఆ ప్రమాద తీవ్రత ఇంతలా ఉందంటే ఇక్కడ మీరు ఒక్కసారిగా హార్బర్ పరిసర ప్రాంతాలు, ప్రమాద జరిగినటువంటి పరిసర ప్రాంతాలు చూస్తే పూర్తిగా పెద్ద ఎత్తున జనం గుమిగూడినటువంటి పరిస్థితి. ఎంత పెద్ద బ్లాస్ట్ అయింది, ఏమైంది, అది కూడా హార్బర్ కి దగ్గరగా ఉన్నటువంటి ప్రాంతంలో ప్రమాదం జరగటం వల్ల ఒక్కసారిగా విశాఖ ఉలిక్కిపాటుకు గురైందని చెప్పొచ్చు. ఇందులో క్షతగాత్రులు ఎవరైతే తీవ్రమైనటువంటి కాలిన గాయాలతో హాహాకారాలు పెట్టారు, వాళ్ళు చూసే వాళ్ళకి గుండెలు వణికిపోయాయి అని కూడా స్థానికులు చెప్తున్నారు. ఏదేమైనా చాలా ఘోరమైనటువంటి ప్రమాదం. ఇక్కడ ఒకటే నిర్లక్ష్యం. ఫైర్ ఆఫీసర్లు కూడా చెప్తున్నారు, ఎప్పటికప్పుడు మేము సేఫ్టీస్ పైన అవగాహన కల్పిస్తూనే ఉంటాం. ఇలాంటి వాటిల్లో రైడ్స్ చేసినప్పుడు కూడా సిలిండర్లు దాచేస్తూ ఉంటారు. ఇక్కడ కమర్షియల్ ఆస్పెక్ట్లో జరుగుతున్న వర్క్స్కి ఇంటికి వంట గ్యాస్ ఏదైతే ఉపయోగిస్తామో అవి ఉపయోగించడం వల్ల ఈ ప్రమాదం తీవ్రత ఇంత భారీ స్థాయిలో జరిగింది, ఒక భయానక వాతావరణం సృష్టించింది అని కూడా ఇక్కడ ఉన్నటువంటి స్థానికులు కూడా చెప్తున్నారు. ఏదేమైనా చాలా బాధాకరమైన ఘటన విశాఖలో ఈ ప్రమాదం అని చెప్పుకోవచ్చు. నిజంగా ప్రస్తుతం ఉన్నటువంటి సమాజం దేనికి ప్రయారిటీ ఇస్తుంది? ఆర్థిక సంబంధాల చుట్టూ మాత్రమే తిరుగుతుంది. మళ్ళీ ఎన్నికలంగానే చాలా విరక్తి కలుగుతాను. మంచి అనిపిస్తుంది కదా, లేడీస్ కూడా ఛాలెంజింగ్ జాబ్స్ చేసినప్పుడు చాలా బాగుంటది. ట్రాఫిక్ అసిస్టెంట్స్ గా నియమించిన ట్రాన్స్జెండర్స్ అందరితో సాల్యూట్ చేయించుకుంటున్నారు. ఫుడ్ డెలివరీ ఇవ్వటానికి వెళ్ళినటువంటి డెలివరీ బాయ్ అనిల్ పై కళ్ళ ముందు